నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అడ్వకేట్ నంబుల్ రాంబాబు యాదవ్ని. మనం ఈరోజు భారతదేశంలో న్యాయ వ్యవస్థ ఎట్లా ఉంది అనే కాన్సెప్ట్ని చర్చించుకుందాం. ఫ్రెండ్స్, భారతదేశంలో న్యాయ వ్యవస్థ అనేది ఏకీకృత న్యాయ వ్యవస్థ. అంటే కేంద్రంలో నుంచి రాష్ట్రాలకి కిందకు వస్తుంటుంది. అదే అమెరికా లాంటి దేశంలో అయితే ప్రతి రాష్ట్రంలో కూడా సుప్రీంకోర్టు ఉండేది. అంటే ఇంకా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సపరేట్గా ఉండేది. కానీ భారతదేశంలో ఏమైందంటే ఈ రాష్ట్రాల్లో మనకి హైకోర్టు లెవెల్లో న్యాయం జరగకపోతే మనం సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. సో ఇట్లా భారతదేశంలో న్యాయ వ్యవస్థ అనేది, భారతదేశం అనేది సహకార సమాఖ్య వ్యవస్థగా రూపొందించినప్పటికీ న్యాయ వ్యవస్థ అనేది రూపొందించింది కూడా భారతదేశం కేంద్రీకృత దేశంగానే డివైడ్ అయ్యేట్టుగా దీన్ని విభజించారు. దాంట్లో భాగంగా అత్యున్నత వ్యవస్థలో, న్యాయ వ్యవస్థలో ముఖ్యంగా సుప్రీంకోర్టు అనేది ఉంది. సుప్రీంకోర్టు గురించి భారత రాజ్యాంగంలో కొన్ని సెక్షన్స్, కొన్ని ఆర్టికల్స్ రూపొందించారు. అట్లానే దాని తర్వాత సుప్రీంకోర్టు తర్వాత హైకోర్టు అనేది ఉంది. భారతదేశంలో ప్రస్తుతం 25 రాష్ట్రాల్లో 25 హైకోర్టులు ఉన్నాయి. అట్లానే హైకోర్టు తర్వాత మనకి న్యాయ వ్యవస్థ అనేది రెండుగా విభజించుకుంటే, ఫస్ట్ సివిల్ సైడ్ వచ్చాక మనకి సివిల్ సబార్డినేట్ కోర్టు, అట్లానే మున్సిపల్ కోర్టులు, న్యాయ పంచాయతీలు అనేవి ఉన్నాయి. అట్లానే క్రిమినల్ సైడ్ వచ్చాక జిల్లా స్థాయిలో ప్రావిన్షియల్ స్మాల్ కోర్టు, దాని కింద సబార్డినేట్ మ్యాజిస్ట్రేట్ కోర్టు, వాటి కింద జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టు, అలానే ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ కోర్టులు అనేది ఉన్నాయి. ఇట్లా భారతదేశంలో న్యాయ వ్యవస్థ అనేది ఉంది. సో ఎనీహౌ భారతదేశంలో న్యాయ వ్యవస్థ చాలా అత్యున్నతమైన అంశం. ఎందుకంటే పరిపాలనా వ్యవస్థ అయిన శాసన వ్యవస్థకి ఏదైనా ఆ చేసిన చట్టాలు, పార్లమెంట్ చేసిన చట్టాలు రాజ్యాంగానికి అనుకూలంగా ఉన్నాయా లేవా అనే విషయాన్ని పౌరులు అయిన మనం హైకోర్టు, సుప్రీంకోర్టుల ద్వారా, రిట్ పిటిషన్ ద్వారా మనం ప్రజల యొక్క, పౌరుల యొక్క హక్కులని కాపాడుకోవటానికి న్యాయ వ్యవస్థ ఒక ఇరుసులాగా మనకు పనిచేస్తుంది. అట్లానే భారత రాజ్యాంగంలో న్యాయ వ్యవస్థ చాలా గొప్పది. అలానే భారత రాజ్యాంగానికి కూడా ఒక విమర్శ ఉండేది. రాజ్యాంగం న్యాయవాదులు స్వర్గధామం అని ఐవర్ జెన్నింగ్స్ అనే ఆయన విమర్శించారు. సో ఎన్ని విమర్శించినా ఈ దేశంలో ఇప్పటికీ కూడా ఈ ప్రజాస్వామ్యం పరివిడిల్లుతుందంటే దానికి కారణం భారతదేశంలో న్యాయ వ్యవస్థ సక్రమంగా ఉండటం. భారతీయ న్యాయ వ్యవస్థలో ఒకటే మూల సూత్రం ఉంటుంది: 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు. దీనినే మూలస్తంభంగా భారతీయ న్యాయ వ్యవస్థ పనిచేస్తుంది. సో ఇట్లాంటి చక్కటి, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశంలో మంచి న్యాయ వ్యవస్థ అందుతున్నది. ఇలాంటి న్యాయ వ్యవస్థ ఉండబట్టే నేటికి 75 సంవత్సరాలైనా కూడా మన భారత రాజ్యాంగం పరివిల్లుతుంది. ధన్యవాదాలు.